గుండమ్మ గారు, గుండమ్మ గారు. ఓరోరు గోవిందమా, నోటీసు చూసినావేటి? అది తర్వాత, ముందు మీకు హ్యాపీ బర్త్డే. అదేటది? జెండాబత్తుల గుండమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయ్య బాబోయ్, నా బర్త్డే నీకెరుకనా? అవును, ఇవాళ అక్టోబర్ 1వ తారీఖు కదా. అవును. అయ్య బాబోయ్, నాకే జ్ఞాపకం లేదు, నీకెట్టా జ్ఞాపకం ఉంది? నేను మీ ఫ్యాన్ని కదా. ఉదయాన్నే లేచి సింహాచలం గుడికి వెళ్ళి 20 అగరొత్తులు వెలిగించి మీ పేరున అభిషేకం చేయించి వచ్చాను. ఇదిగోండి ప్రసాదం. సంతోషం. అవును, 20 అగరొత్తులు వెలిగించావా? అదేట్నెక్క? మీ వయసు 20 కాబట్టి 20 అగరొత్తులు వెలిగించాను. ఏటేటి, నేను అట్టా కనపడుతున్నానేటి? అవునండి, మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే బయట వేసిన తొలి రోజుల్లో ఇంకెంత అందంగా ఉండేవారో. నిజం చెప్పాలంటే మీరు అన్ని ఏరియాల్లోనూ సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా లాంటి వారండి. నువ్వు సినిమాతో పోలుతున్నావేటి? మాట వరుసకి మీ అందమైన ముఖాన్ని ఆంధ్ర ఏరియా అనుకుందాం, మిగిలినవన్నీ సీడెడ్, నైజాము వగైరా వగైరా అనుకున్నట్టయితే వచ్చిన చిక్కల్లా ఏంటయ్యా అంటే మైసూర్ ఏరియాతో సహా మీరు ఆల్ ఏరియా సూపర్ హిట్ అండి. అన్నట్టు మాటల్లో పడి అద్దె సంగతి మర్చిపోయాను. 10, 20, 30. నమస్కారం మేడం గారు. 40. నువ్వు ఏట్ కావాలి నీకు? నా పేరు రాము, తల్లిదండ్రులు లేని అనాథనండి. వారాలు చేసుకుంటూ చదువుకుంటున్నానండి. అయ్యో పాపం. స్కూల్ ఫీజు కట్టడానికి ఇవాళ ఆఖరి రోజు. ఫీజు కట్టలేదని స్కూల్ నుంచి పంపించారు. మీరే నాకు సాయం చేయాలి, మీకు దండం పెడతాను. ఏడవకు బాబు, నేను కూడా నీలాగే అనాథలాగా పెరిగాను. గుండమ్మ గారు, అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదంటారు. అదే మీ పుట్టినరోజు నాడు మీ ఇంటికొచ్చి మరీ అర్థిస్తున్నాడు. మీరేమీ అనుకోకపోతే మీ అద్దె డబ్బులు 1 వారంలో తిరిగి ఇచ్చేస్తాను. ఈ డబ్బును విద్య కోసం దానం చేస్తున్నాను. అది మీ పుట్టినరోజు నాడు మీ పేరు మీద. తీసుకో బాబు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఆ దేవుడు నన్ను చల్లగా చూడకపోయినా పర్వాలేదు. బెజవాడ కనకదుర్గమ్మ లాంటి ఆ గుండమ్మ గారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. సాష్టాంగపడు. సంతోషం. బాబు వెళ్ళి బాగా చదువుకో. వస్తానండి. నమస్కారం. ఇదిగో గోవిందం, నువ్వు ఆ పిల్లాడికి ఇచ్చిన డబ్బులు నా అకౌంట్లో వేసేసుకుంటాలే. నువ్వు ఈ నెల అద్దె ఈనక్కర్లేదు. గుండమ్మ గారు, మీ బాడీయే కాదు మీ మనసు కూడా సూపర్ హిట్టే. అర్జెంట్ పనుంది, వస్తా. గురు, ఏది డబ్బులు? చాలా ఓవర్ యాక్షన్ చేశాను గురు, ఓ 5 రూపాయలు కొట్టించు. 5 నువ్వు చేసిన యాక్టింగ్ కి 10 తీసుకో. ఇవాళ మనం చేసిన గోల్మాల్ సక్సెస్. గురు, ఏంటి గురు? అర్రే, ఏంటి మరీ డల్ అయిపోయావు? ఎవరు దొరకలేదేటి? అవునయ్యా, ఇవాళేం బోణి కాలేదు ఇంకా. ఏంటో దొరికాడు. ఏదవన్నారు ఏదవాళ్ళు. డబ్బులు అడిగేటప్పుడేమో కాళ్ళ ఏళ పడతారు, తిరిగి ఇచ్చేటప్పుడు 7 తీస్తారు. 1, 2, 3, 350. ఈడ ఎంత చండాలు కూడా నీకేం తెలుసు? నాకెందుకు తెలీదు? లేబర్ వాళ్ళ దగ్గర వడ్డీల మీద వడ్డీలు పట్టేసి 4 పెళ్ళాలను మెయింటైన్ చేస్తున్నా. అలా తోడు దగ్గర డబ్బులు లాగాలంటే దేవుడు దిగి రావాలి. దేవుడు దాకా ఎందుకయ్యా? ఇప్పుడు మనం చూపు చూస్తున్నాం, చూడు. నువ్వు నాకు 150 రూపాయలు బాకీ. నువ్వే నాకు బాకీ. ఆ మాట అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. కరెక్ట్ గా లెక్కలు చూసావంటే నువ్వే నాకు బాకీ. అంటే నాకు లెక్కలు రావనే? రావడే కదా. ఏంటి నాకు లెక్కలు రావు? రావు. అయితే ఆ పెద్ద మనిషిని అడుగుదాం. ఏమైనా సెట్ గారు ఆగండి. అన్న ఎందుకు? మా ఇద్దరికి లెక్కల దగ్గర చిన్న గొడవ అయిపోతుందండి. మీరే రాజీ చేయాలి పెద్ద మనిషిగా. లెక్కలంటే మనం చిటికలో చెప్పేస్తాం, వడ్డీల మీద వడ్డీలు తిప్పుకోండి. అసలు విషయం ఏంటి? అసలు విషయం ఏంటంటే అండి, ఈ దగ్గర 300 రూపాయలు అప్పు తీసుకున్నానండి. మొన్న 1వ తారీఖు నాడు 100 రూపాయలు ఇచ్చానండి. మళ్ళీ 50 రూపాయలు తీసుకున్నానండి. మళ్ళీ 80 రూపాయలు ఇచ్చానండి. మళ్ళీ 25 రూపాయలు తీసుకున్నానండి. మళ్ళీ 30 రూపాయలు ఇచ్చానండి. మళ్ళీ 40 రూపాయలు తీసుకున్నానండి. మొన్న 10 రూపాయలు ఇచ్చానండి. మళ్ళీ 5 రూపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇతనికి వెళ్తే వాళ్ళు చెప్పండి. ఏంటో నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు. వాడు లెక్కల్లో పరమ వీక్ అండి. ఆ పేస్ట్ చూస్తే తెలియడం లేదు. నేను మీకు అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్తాను. అది చెప్పు. మీరు నాకు 300 బాకీ. నేనా? అబ్బా, మాట వరుస కన్నానండి. ఇదిగో అందుకే మీకు లెక్కలు అర్థం అవ్వు. మీరు 300 ఇవ్వండి, చెప్తాను. ఇవ్వండి. తీసా 300. 300 నావి. నేను మీకు 300 అప్పిచ్చాను. మొన్న నూకాలమ్మ పండగ రోజున 200 మీరు నాకు తిరిగి ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ డేనే మీరేదో పనుందని నా దగ్గర 100 రూపాయలు తీసుకున్నారు.
మళ్ళీ ఆ సాయంకాలమే మా బామ్మర్ది వచ్చాడని మీ దగ్గర నేను 50 తీసుకున్నాను. ఇప్పుడు మీరు నాకు ఎంత ఇవ్వాలి? 150. లెక్కలు సరిగ్గా చూసి చెప్పండి. మీరు నాకు 170 ఇవ్వాలి. ఎలాగయ్యా? లెక్కలు సరిగ్గా చూసే చెప్తున్నాను. నేను నీకు ఇవ్వాల్సింది 150 రూపాయలు. పెద్ద మనుషులు ఏంటి దబాయిస్తారేమిటండి? మీరు నాకు ఇవ్వాల్సింది 170. ఏంటి దబాయించవలసిన అవసరం నాకేంటుందని? నేను నీకు ఇవ్వాల్సింది 150. అంటే నేను తప్పుడు లెక్కలు చెప్తున్నానా? అంటే నేను తప్పుడు లెక్కలు చెప్తున్నానా? ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల కోసం పెద్ద మనుషులు ఏంటి అబద్ధాలు చెప్తారా? చిచ్చే! ఏడు చేచి అబద్ధాలు ఆడుతుంది నువ్వో నేనా? మీరే నువ్వే మీరే నువ్వే. మీరే అబ్బబ్బా, ఆపండి. ఏంటి గురుగారు ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల కోసం వదిలిపారేయండి. ఏమిటి 20 రూపాయలు ఆఫ్టర్ ఆలా? చెమటోడ్చి సంపాదించిన డబ్బయ్యా. నేను మాత్రం ముద్రలు కొడుతున్నాను అనుకున్నావు ఏంటయ్యా? ఆ ముద్దర్లు కొట్టకపోతే 4 ఫ్యామిలీలు ఎలా మెయింటైన్ చేస్తారండి? అయ్యో, ఆ విషయం నీకు అనవసరం. మాటలు తిన్నగా రాని. లెక్కలు తప్పు చెబుతూ మాటలు తిన్నగా ఎలా వస్తాయండి? ఇలాగే వస్తాయి. ఫైనల్ గా చెప్తున్నాను, మీరు నాకు ఇవ్వాల్సింది 170 రూపాయలు. దట్స్ ఆల్. కాదు, నేను నీకు ఇవ్వాల్సిన 150 రూపాయలే. నేను దట్స్ ఆల్. ఇవ్వరా? ఏమన్నా ఇవ్వరా? ఏమన్నా? చిచ్చి, డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడతారు నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ డబ్బులు కూడా తీసుకుని ఇంకో 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేయండి. అయ్యో, ఎంత మాట అన్నాడు. అది పౌరుషం అంటే. పౌరుషం ఉన్న మనిషి కాబట్టి నీకు దానం చేశాడు. ఇది కూడా పట్టుకెళ్ళి. ఇక ఆగలాగా ఆగలాగా. ఇది ఆడు దానం ఇచ్చోడు, నేను ముష్టెత్తుకుని ఉన్నా. నేను నీకెంత ఇవ్వాలి? నేను నీకెంత ఇవ్వాలి? నువ్వు నాకు ఇచ్చేదని ఎందుకు? నేను నీకెంత ఇవ్వాలి? 170 రూపాయలు 100 సార్లు చెప్పరు ఇక్కడ. అంతేనా? అంతే. నేనే నీకు దానం చేస్తున్నాను. పట్టుకెళ్ళిపా. వెళ్ళిపా. పదరా. పద. జీవితం మనకేంటి? ఏంటి నాకు మాత్రం పౌరుషం లేదనుకున్నావు? ఇట్టి ఈ ఎదవన్నారు ఈ ఎదవలు ఆ డబ్బేటి నేను అప్పు తీర్చడం ఏంటి? వాళ్ళు గొడవలు పడి నన్ను తీర్పు చెప్పమన్నారా? పౌరుషానికి పోయి నా 300 దానం చేసేసానా? రే ఎక్కడ ఇల్లు? ఎక్కడ? ఎక్కడ? నాకే టోకరా కొట్టి వెళ్ళిపోయారే. అడ్డమైన గొడవల్లోనే తలతో వస్తుందని మా అయ్య ఎప్పుడో చెప్పి చచ్చాడు. ఎదవని చేస్తావా?